నమస్తే అందరికీ నానితో డాన్స్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రీవియస్ వీడియోస్ని బాగా చెక్అవుట్ చేసి బాగా సపోర్ట్ చేశారు మన సబ్స్క్రైబర్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మరొక ఇంట్రెస్టింగ్ డాన్స్ వీడియో అయితే తిరిగి వచ్చేసాను. దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో చాలా మంది ఏంటంటే ఈ నవరాత్రుల్లోని డాన్స్ చేయాలనుకుంటారు, గర్భా కానీ దాండే కానీ. బిగినర్కి యూజ్ అయ్యే ఒక 10 ఇంట్రెస్టింగ్ డాండియా స్టెప్స్ని అయితే ఇప్పుడు నేర్పించబోతున్నాను. సో ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అలానే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది. సో వాళ్ళు కూడా మీలాగా చూసి నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి. అలానే మన వీడియోస్లో ఉన్న పాత వీడియోస్ని కూడా మీరు చెక్అవుట్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. సో 2 స్టిక్స్ని ఫస్ట్ ఇలా పట్టుకోవడం నేర్చుకోండి. సో ఇలా ఉంది కదా, ఈ హ్యాండ్తో ఇలాగ పట్టుకోవాలి అండ్ ఈ హ్యాండ్తో ఇది ఇలా పట్టుకోవాలి. మీరు నాక్ చేసినప్పుడు ఎప్పుడు ఇలా గట్టిగా నాక్ చేయకండి, జెంటల్గా లైట్గా నాక్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ అయితే ఇది చాలా ఈజీ స్టెప్. ఇటువైపు 1, నెక్స్ట్ గో 2, 3, 4, 5, 6, 7, 8. ఇంట్లో మీరు ఏం చేస్తారంటే లెగ్స్ని ఇలా మూవ్ చేస్తుండాలి సైడ్ టు సైడ్. లైక్ ఇలా చిన్న జంప్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఎలా జంప్ చేస్తున్నాను ఉంది. ఇలా జంప్స్ చేస్తుండాలి. ఇలా ఇలా మీరు చేసేటప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో జంప్ అనేది యాడ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీ. సో ఇప్పుడు మీరు చేసిన స్టెప్కే కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఇలా జంప్ యాడ్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ లెగ్తోని ఒక లెగ్ సపోర్ట్ తీసుకుంటారు అండ్ ఇంకొక లెగ్తో ఇలా జంప్ చేస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో దీనికి మీరు ఏం యాడ్ చేస్తారంటే స్పిన్ యాడ్ చేయండి. మీరు స్పిన్ చేసేటప్పుడు ఎలా అంటే అవుట్ సైడ్ స్పిన్ చేయాలి. ఇలా టర్న్ చేసి జంప్ యాడ్ చేస్తారు. అవుట్ సైడ్ స్పిన్ చేసి జంప్ యాడ్ చేస్తారు. 1 నాక్, 2 నాక్, 3 నాక్, 4 నాక్. గో 1 నాక్, 2 నాక్, 3 నాక్, 4 నాక్. ఇలానే కాదు, మీరు ఎలా అంటే డైరెక్షన్స్ కూడా మార్చుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇంకొక స్టెప్ ట్రై చేద్దాము. ఇది ఎలా అంటే స్టిక్ని ఇలాగా క్రాస్ సింబల్లో నాక్ చేయాలి. లెగ్స్ని ఏం చేస్తారంటే 1 ఒక లెగ్ లోపలికి వెళ్ళింది కదా అండ్ ఇక్కడ నుంచి ఇటువైపు జంప్ చేస్తారు. మళ్ళీ ఇలా జంప్ చేస్తారు. మళ్ళీ ఇటువైపు నుంచి చూపిస్తారు చూడండి. ఇన్సైడ్ లోపలికి పెట్టాలి లెగ్ని, మళ్ళీ ఇటువైపు, ఇటు నుంచి మళ్ళీ ఇటువైపు. హ్యాండ్స్ని క్రాస్ చేయాలి. ఈ క్రాస్ చేసే టైంలో ఏం చేయాలంటే స్లోగా ఇలా సైడ్కి స్ట్రెచ్ చేయాలి. 1 ఇక్కడ హిట్ చేశారు కదా, 2 వెనక్కి హిట్ చేయాలి అండ్ గో 3, 4. దీన్ని బిహైండ్ నుంచి చేసి చూపిస్తా చూడండి. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అలా ఇటువైపు 1, 2, 3, 4, 5, 6, 7, 8. నా పాదాలు చూడొచ్చు నేను ఎలా పెట్టాను. సో ఇలా 0 పొజిషన్లో ఉంటారు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మీ లెగ్ని ముందుకు ఇలా అంటారు, తర్వాత ఇలా బ్యాక్ అంటారు. అలాగా 2 వైపులా ప్రాక్టీస్ చేయండి. సో రైట్ లెఫ్ట్ బోత్ సైడ్. 1, 2, 3, 4. ఇటువైపు రిమైనింగ్ 4, 5, 6, 7, 8. ఇప్పుడు మీరు లెగ్ని ఎప్పుడైతే ముందుకు పెడుతున్నారో అప్పుడు పెట్టినప్పుడు మీ హ్యాండ్స్తోని మీ స్టిక్స్ని ఇలా నాక్ చేయాలి. సేమ్ ఇందాల మనం జంప్లో యూజ్ చేసిన టెక్నిక్ లాగే ముందుకి వెనక్కి నాక్ చేయాలి స్టిక్స్ని. సో ఫస్ట్ 1, 2, 3, 4 అండ్ దెన్ గో 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మీరు సైడ్స్ కూడా చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. స్టెప్ మీరు ఎలా చేయాలంటే సో మీ లెగ్ని ముందుకు ఇలా అంటారు, తర్వాత మీ లెగ్ని మళ్ళీ ఇలా బ్యాక్ అనాలి. సపోజ్ మీరు రైట్ లెగ్ స్టార్ట్ చేస్తే ఈ రైట్ లెగ్తోని
ఈ రైట్ ఇలా బ్యాక్ పెడతారు. అలానే రెండు వైపులా చేయాలి. సో ముందుకి ఇలా వెనక్కి, సో ముందుకి వెనక్కి. ఇప్పుడు మీకు లెగ్స్ ఎలా ట్యాప్ చేయడం అర్థమైంది కదా. పెట్టుకున్న దాంట్లో స్టిక్స్ని ఫస్ట్ ఇలాగా సర్కిల్ చేయడం నేర్చుకోండి. సో సర్కిల్ నాక్, సర్కిల్ నాక్. మీరు చేసిన ఫుట్ వర్క్ ఉంది కదా, ఫుట్ వర్క్కి ఈ హ్యాండ్ రోల్తో పాటు నాక్ చేయడం రావాలి. సో 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Go. 1 2 3 4 5 6 7 8. Go. 1 2 3 4 5 6 7 8. సో ఇది ఇంకొక స్టెప్. ఫస్ట్ మీరు మీ లెగ్స్ని ఇలా పెట్టడం నేర్చుకోండి, అలానే రెండు వైపులా. సో మీరు చూడొచ్చు నేను లెగ్ ఎలా పెట్టాను అన్నది. ఫస్ట్ మీరు రైట్ సైడ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ మీరు రైట్ హ్యాండ్ ఎలా పెట్టాలి గుర్తుపెట్టుకోండి. మీరు రైట్ సైడ్ చేస్తే రైట్ హ్యాండ్ ఎలా పెడతారు, అదే మీరు లెఫ్ట్ సైడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఎలా పెడతారు. కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఇది రైట్ హ్యాండ్ అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్తో 1 2 3 4 1 2 3 4. మీ ఇష్టం, మీరు ఎటువైపైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హిప్ మూమెంట్ యాడ్ చేయాలి. హిప్ మూమెంట్ ఎలా అంటే 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. So 5 6 7 start. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సో క్లోజప్లో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సో ఇలా ఫ్రేమ్ చేస్తారు హ్యాండ్స్ని. వన్ హ్యాండ్ పైకి, వన్ హ్యాండ్ కిందకి. సో ఫస్ట్ గో 1, నెక్స్ట్ గో 2, నెక్స్ట్ గో 3, నెక్స్ట్ గో 4. అండ్ జంప్ యాడ్ చేయండి. ఇందాక గుర్తుంది కదా ఈ జంప్ టెక్నిక్. సో ఆ టెక్నిక్ యూజ్ చేయండి, కాకపోతే హ్యాండ్ మూమెంట్ మాత్రం కొంచెం డిఫరెంట్. 1 2 3 4. క్లోజప్లో చేసి చూపిస్తా. 1 2 3 4 5 6 7 8. సో ఈ స్టెప్ ఎలా అంటే స్పిన్ చేయాలి. అండ్ స్పిన్ చేసినప్పుడు ఇలా క్రాస్ చేస్తారు ఫస్ట్, తర్వాత ఇలాగా ఓపెన్ చేయాలి. హ్యాండ్ పెట్టారు కదా, ఇలా ఓపెన్ చేస్తారు. సో 1 దీనికి మీరు స్పిన్ యాడ్ చేస్తారు. 1 అండ్ నాక్, 1 నాక్. స్పిన్స్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూసి నేర్చుకోండి. స్పిన్స్లో ఏ టైప్ ఆఫ్ స్పిన్స్ ఉన్నాయన్నది. 1 నాక్, 2 నాక్, 3 నాక్, 4 నాక్, 5 నాక్, 6 నాక్, 7 నాక్, 8 నాక్. వెరీ ఈజీ స్టెప్. సో మీ హ్యాండ్స్ని ఇలా రోల్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇదైతే కొంచెం హార్డ్ స్టెప్. మొత్తం అంతా లెగ్స్ పెయిన్ ఉంటుంది కాబట్టి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ ట్రై చేయకండి. సో ప్లీజ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మిగతా స్టెప్స్ అన్ని చేయండి, ఈ స్టెప్ మాత్రం వద్దు. ఫస్ట్ ఇలా ప్లేస్మెంట్ చేసుకోండి లెగ్స్ని. ఫస్ట్ మీ బాడీని ఇలాగా స్ట్రెచ్ చేయాలి అండ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలి. అగైన్ స్ట్రెచ్ చేయాలి, బ్యాక్ టు నార్మల్ రావాలి. ఇది డౌన్ స్టెప్స్. ఇక ఒకవేళ డౌన్ స్టెప్స్ కోసం ఏమీ ఐడియా లేకపోతే బిగినర్స్కి యూజ్ అయ్యే డౌన్ స్టెప్స్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చెక్అవుట్ చేసుకొని డౌన్ స్టెప్స్ ఎలా చేయాలనేది మీరు ఫాలో అవ్వచ్చు. స్ట్రెచ్ నార్మల్, స్ట్రెచ్ నార్మల్, స్ట్రెచ్ నార్మల్, స్ట్రెచ్ నార్మల్. ఎప్పుడైతే స్ట్రెచ్ చేశారో ఆ స్ట్రెచ్ చేసినప్పుడు మీ హ్యాండ్తో నాక్ చేయాలి. 1 స్ట్రెచ్ నార్మల్. 1 2 3 4 5 6 7 8. సో నేను 8 కౌంట్స్ చేశాను. 8 కౌంట్స్లో ఓన్లీ 4 టైమ్స్ చేశాను, ఎందుకంటే సో కొంతమంది స్పీడ్ ఉండొచ్చు, కొంతమంది స్లో ఉండొచ్చు. ఇది కావాలనుకుంటే సింగిల్ కౌంట్స్లో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు నేను నేర్పించిన ఎవ్రీ సెట్ని అండ్ అవన్నీ కంబైన్ చేసుకొని మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో చేసేటప్పుడు మీరు ఇలా యూస్ చేసుకుంటూ స్టిక్స్ని ఇలా వాడడం నేర్చుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే
తప్పకుండా కామెంట్ చేసి మీరు అందరూ అడగచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంతవరకు చూసి బాగా సపోర్ట్ చేసినందుకు. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. మీకు ఆ వీడియోస్ రీచ్ అవ్వాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మన ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంకుంటాను. బాయ్.